ఇక మరో కేసు విషయానికొస్తే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, 16 ఏళ్ల అన్యోన్య దాంపత్యం, రామలక్ష్మణుల్లాంటి 2 పిల్లలు, భార్యది ప్రభుత్వ ఉద్యోగం, భర్త ప్రైవేటు ఉద్యోగి. హాయిగా సాగుతున్న ఆ పచ్చని సంసారంలో చిచ్చురేగింది. అది కాస్త బంధాన్ని తెంచుకునే వరకు వెళ్ళింది. ఫలితంగా దాంపత్య జీవితం అర్ధాంతరంగా ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 2 చిన్నారులు అనాథలుగా మారారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం పరిధిలోని వెంగళరావు నగర కాలనీకి చెందిన ధరావత్ హరినాథ్కు శృతిలయతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. శృతిలయ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ములుగు జిల్లా వెంకటాపురం డివిజన్ పెనుగోలులో విధులు నిర్వర్తిస్తోంది. ఈ నెల 15న హరినాథ్ చనిపోయాడు. ఉరేసుకుని చనిపోయినట్లుగా భావించిన బంధువులు భార్య శృతిలయపైనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధరావత్ మంగమ్మ అనే ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే, వాళ్ళ కొడుకు ధరావత్ హరినాథ్ అతని భార్య వల్ల, అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని, ఈవిడ వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని, ఆ పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగినాయని, అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను సూసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తున్నదని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అయినటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హరినాథ్ మృతిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు శృతిలయ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడింది. ఉరి వేసుకున్నట్టుగా ఈమె కొన్ని పొంతనలేని సమాధానాలు చెప్పడం జరిగింది. ఎక్కడ ఊరు వేసుకున్నాడు అంటే, మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసినామని చెప్తా ఉన్నది. తీసేసిండ్రు, హాస్పిటల్ పంపించిన అని చెప్తా ఉన్నది. కానీ ఆమె చెప్పినటువంటి వివరణలతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమెను తరువుగా ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలు తెలిసింది ఏంటంటే, ఈవిడ గతంలో చెర్లలో పనిచేస్తున్నప్పుడు కౌశిక్ అనే అతనితో ఈమెకి అక్రమ సంబంధం ఉండే. అది ఆ విషయము ఇప్పుడు ఈ హరినాథ్ కూడా తెలిసింది. అక్కడ చెర్లలో గొడవ అయింది, పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్టిల్ ఆ గొడవలు అట్లనే కంటిన్యూ అవుతా ఉన్నాయి. అదే ఇతను ఉంటే ఎప్పుడు ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి అతన్ని చంపాలని ఈ కౌశిక్ అండ్ ఈవిడ ఈ శృతిలయ వీళ్ళు అనుకున్నారు. గతంలో శృతిలయ చర్లలో విధులు నిర్వహించినప్పుడు కౌశిక్తో పరిచయం అయింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం భర్త హరినాథ్కు తెలిసి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించి కాపురం నిలబెట్టారు. కానీ శృతిలయలో ఏమాత్రం మార్పు రాలేదు. అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవడానికి చంపేయాలని ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసింది. వాళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మొన్న 15వ తేదీ రోజు ఈ శృతిలయ నైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇంటికి రమ్మని చెప్పడము, వాళ్ళు ఇంటికి రావడం ఇక్కడికి వెంగళరావు నగర్ కాలనీకి. ఆ నైట్ అర్ధరాత్రి పూట అతనికి కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి. ఆల్రెడీ అతను మద్యం సేవించున్నాడు, పడుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని గొంతు నలిమి చంపేయడం జరిగింది. ఆ తర్వాత అంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కోసమని కింది దింపడం చెప్పేసి ఏమో ఒక కట్టుకథ అల్లింది. మృతుడు హరినాథ్ గొంతుపై గాయాలుండటంతో అనుమానించిన అతని కుటుంబ సభ్యులు పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో నిందితుల బండారం బయటపడింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించామని శృతిలయ అంగీకరించడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తల్లి చేతిలో తండ్రి మృతి చెంది నిందితురాలు కటకటాల పాలవ్వడంతో వారిద్దరు కుమారులు అనాథలుగా మారారు. అక్రమ సంబంధం 2 చిన్నారుల భవితను ప్రశ్నార్థకం చేసింది.